వ్యూవర్స్ వెనకాల నేను నిన్నటి నుంచి ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు మాత్రం నేను పెడతాను, ఓకేనా? రిమైనింగ్ కంటెంట్ ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా ఫస్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ కాన్వాయ్కి సంబంధించి పర్మిషన్ ఇచ్చింది 14 వెహికల్స్, జగన్ 3 ఇంకో 11 రావచ్చు, వచ్చింది 50. సో అందుకని ఏం చేశారు, మనకు మనిషి చనిపోతే నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారని చెప్పేసి కేసు పెట్టారు. బట్ తెలిసింది ఏంటిది, ఆ వెహికల్ వచ్చేసి బయట ఎవరిదో కాదు, గొట్టిపాటి హరీష్ అని ఎవరిదో అన్నారు, దేవినేని అవినాష్ ఆ కార్లో ఉన్నట్టు అన్నారు. ఫస్ట్ నేను కూడా వీడియో ఇచ్చాను. బట్ నిన్న వీడియో వచ్చిన తర్వాత చూస్తే కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అన్నారు, మార్ఫింగ్ వీడియో అన్నారు. అగైన్ ఇంకొక వీడియో వచ్చింది, ఆ వీడియో కూడా వీలైతే వెనకాల అటాచ్ చేస్తారు, లేదంటే శివప్రసాద్ వీడి ఛానల్లో పెడతాను చూడండి, అది కూడా ఓకేనా? నిన్న వీడియో కూడా శివప్రసాద్ ఛానల్లో 5వ దానిలో పెట్టాను. సో అందుకు క్లియర్గా ఏమని ఉంది, ముందు వీళ్ళు గుద్దింది, వాహనం కింద సెంగయ్య పడింది, ఆ విషయం అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమైంది, నేను ఆల్రెడీ చూసాం. కానీ లేదు అంటే ఇప్పుడు ఒక వీడియో వచ్చింది అన్నాను కదా, అందులో వచ్చేసి అక్కడ ఉన్న మనుషులు అరే మనిషి పడ్డాడరా అని చెప్పేసి డ్రైవర్గా చెప్పి, ఆ పైన జగన్కి చెప్పి కారుని వెనకతోటి కూడా చూడవచ్చు మనం, శివప్రసాద్ ఛానల్లో పెడతాం చూడండి అది, ఓకే? ఇంక ఇది చూసాక కూడా ఇంక ఎవడన్నా కానీ దీనికి జగన్ సంబంధం లేదని అంటారా? ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయకుండా ఏం చేయాలి చెప్పండి? మొన్న పెట్టింది సెక్షన్ 106 నిర్లక్ష్యం, ఇప్పుడు పెట్టింది సెక్షన్ 105 అండ్ 49. దీనికి ఏంటి, హత్యకు ప్రేరేపించడం, హత్యకు కారణం కావడం. జగన్మోహన్ రెడ్డి కదా మరి, ఆయనకి ఇచ్చిన పర్మిషన్ 14 వెహికల్స్, వచ్చింది 50 వెహికల్స్, చుట్టుపక్కల మొత్తం జాంబిల్లాగా సైకిల్లాగా ఒక్కొక్కడు, ఆ కింద ఎవరు జరుగుతుంది ఏంటి కూడా ఎవడు పట్టించుకోకుండా. సో ఇప్పుడు ఆయన మీద పెట్టినటువంటి కేసులకి బెయిల్ రాదు 90 రోజుల్లో, 90 రోజులు దాటితేనే బెయిల్ వచ్చింది. ఇంకేం చేస్తాడు మనవాడు, హెల్త్ బాగోదు కదా, బెంగళూరు ఉన్నాడు కదా ఆల్రెడీ, ఆసుపత్రి ఆల్రెడీ అడ్మిట్ అని అంటున్నారు. ఎందుకు, హెల్త్ బాగాలేదు, కుర్రోడు కదా పాపం, హెల్త్ పాడేది కదా పాపం, ఇంకేముంది డాక్టర్ సర్టిఫికేట్లు ఇచ్చేస్తారు. ఆ కోడికత్తప్పుడు కూడా ఏం చేస్తారు అసలు ఏకంగా, అరే చిన్న వచ్చేసి ఆ కోడికత్త సీన్ వచ్చేసి గుచ్చుదాం లేదన్నాడు, గుచ్చాడు సింపతి కోసం. ఈ మనిషి కూడా ఫస్ట్ ఎయిడ్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్ళగానే మొదలు ఇంకేముంది చావుబూతుల మధ్య ఉన్నాడు అదని ఇదని, ఇప్పుడు అదే చేస్తారు. ఇంకా మనిషిని చంపి వెళ్ళి అక్కడ చావుబూతుల మధ్య ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తారు, దాంతో అరెస్ట్ చేయకుండా ముందొస్తే ఇది బెయిల్ తెచ్చుకోవచ్చు. సో ఎంత దారుణంగా నీచంగా తయారయ్యారంటే వీళ్ళు నీకు ఎట్ట వదిలేయాలి చెప్పండి. తర్వాత ఆ సాక్షిలో ఎంత దారుణం అంటే, ఈ సెంగయ్య మృతికి ప్రభుత్వం కారణం అంటూ, జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ కల్పించడంలో ఫెయిల్ అయ్యారంటూ నానా రకాలుగా రాశారు. మన హెలికాప్టర్ ఇష్యూ అప్పుడు బారికేడ్లు పెడితే దూసుకొని జాంబీలాగా వచ్చింది వీళ్ళే, ఇప్పుడు మరలా వీళ్ళే. వస్తున్న వాళ్ళని అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది పోలీసులు, మీరు తప్పుకొని మా వాళ్ళు రావాలని హఠావుడి చేసిన అంబటి రాంబాబు, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? సాక్షులు గొప్పగా వేసుకుంది ఇల్లా కాదా? అదేమంటే గొడ్డల పోటుని గుండె పోటానికి చూపించినటువంటి వాళ్ళు కారు నెంబర్ మార్చలేరా? అండ్ గుంపులుగా వచ్చి జనాలు కనిపిస్తూ ఉంటే ప్రజాదరణ, జన సముద్రం అని చెప్పుకునేది వీళ్ళే. ఇప్పుడు ప్రమాదాలు జరిగితే ప్రభుత్వం ఫెయిల్ అయింది, వాళ్ళ కంట్రోల్ చేయలేదని చెప్పేది మరలా వీళ్ళే. సాక్షి మొత్తం మీద కానీ వైసీపీ వాళ్ళు నోటించి కానీ చనిపోయినటువంటి సెంగయ్య మృతికి సంతాపం తెలపల, ఆ కుటుంబాన్ని పరామర్శించాల, తప్పు జరిగిన ఒక మాట చెప్పాల. మనుషులైన అసలు వీళ్ళు ఈ పార్టీని ఇంకా మీరు సపోర్ట్ చేస్తారా? అదేమంటారా, చెత్తనా కొడకల్లారా, చెత్త మండలారా అనకూడదు. కానీ ఇప్పుడు ఎక్కడో ఏదో ఒక ప్రమాదం జరిగింది, దానికి దీనికి ముడి పెడతారా? అది ఇది ఒకటేనా? ఎస్, పుష్కరాలు అప్పుడు చంద్రబాబు నాయుడు తప్పిదం ఉంది. మనుషులన్న వాళ్ళు వచ్చినప్పుడు, జనాలు పోగైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ముందుగానే ఎలా చేయాలి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి పూజలు చేస్తున్నారని చెప్పేసి ఆపున్నారు. దెన్ డోర్లు తీయగానే ఆటోమేటిక్గా తొక్కిసలాట జరిగిపోయింది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్. అప్పుడే క్వశ్చన్ చేశా, అప్పుడు మన ఛానల్ లేదు, అది తెలీదు. మీరు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయాలి? ఎవడు క్వశ్చన్ చేయాలా? మొన్న తొక్కిసలాట జరిగింది ఎక్కడ, తిరుపతిలో. ఆ రోజు ఇదే క్వశ్చన్ చేశారు, ఏం బీగుతుంది గవర్నమెంట్ అని చెప్పేసి అన్నా. మీరేమో ఛానల్ చూడరు, అకస్మాత్తుగా వీడియో కనపడిద్ది, నోటికి ఏదొస్తే అది అనేస్తారు. సో ఇప్పుడు నేను అంటున్నది కూడా ఏంటంటే, విషయం ఏంటి అన్నది చెప్తున్నప్పుడు అందులో తప్పు ఉందా ఒప్పు ఉందా అన్నది చూడండి, అంతే తప్ప మరి అదేంటి మరి ఇదేంటి, అరే బుద్ధి బుర్ర ఉందా అసలు మీకు? మనుషులని అసలు మీరు అనకూడదు. కానీ ఉండొచ్చురా, ఎవరి మీద అభిమానం ఉండొచ్చు. ఎస్, నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు చంద్రబాబు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. కానీ ఏ రోజు కూడా వాళ్ళు తప్పు చేస్తే నేను ఒప్పని చెప్పలా, తప్పుని నిలదీశా. ఇది జర్నలిజం అంటే. ఒక మనిషి బతకడం అంటే కూడా ఇదే. అది మీకు అర్థం కాదు. ఏం మనుషులు అసలు ఇంత దారుణంగా ఉంటారా? దయచేసి ఇప్పటికన్నా కానీ మారండి. మీరు ఎదుటున్నది ఏంటి అండ్ మీకు తెలిసినది ఏంటి క్రాస్ చెక్ చేసుకోండి. తప్పుని తప్పనండి, ఒప్పుని ఒప్పనండి, అంతే తప్ప తప్పు చేసిన మనోడైనా సరే వాడిని ఏం చేయొద్దు అన్నట్టుగా ఉంటే రేపటి రోజు మీకేదైనా జరిగిద్దిరా వాళ్ళ వల్ల ఏంటి, అప్పుడు ఏంటి? మీ పక్షానికి ఎవరు మాట్లాడతారు?
మరలా చెప్తున్నాం, వైసీపీ కానీ జగన్ కానీ రాజకీయంగా వాళ్ళు యాక్టివ్గా ఉంటే ఏపీగా బాగుపడినవరు. అండ్ రోడ్డు మీదకి వచ్చారంటే శవాలే కావాలి, మనుషులు చంపేసుకుంటా పోతారు, శవరాశనం చేసుకుంటా పోతారు. ఆ పార్టీ అంతే, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అంతే. జగన్మోహన్ రెడ్డి అయితే మరలా చెప్తున్నా, నిన్న కూడా చెప్పినట్టున్నా, అతను సైకలాజికల్గా భయంకర డిప్రెషన్లో ఉన్నాడు. అండ్ ఐఆమ్ షూర్ ఆల్రెడీ జగన్ వచ్చేసి దాని ఆసుపత్రిలో అడ్మిట్ అని నాకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా రానున్న రోజులలో అయితే వైసీపీ అంతం ఖాయం. కాంగ్రెస్లో కలుపుతారా లేదంటే ఇంకేంటంటే చూద్దాం. మరలా చెప్తున్నా, ఈసారి మాత్రం జగన్ తప్పించుకోలేడు. వెయిట్ చేయండి, ఖచ్చితంగా పక్క ఆధారాలతో జగన్ లోపలైతే ఖాయం.